ప్రముఖ అమెరికా మీడియా సంస్థ ఎన్బీసీ తన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని ఇంటర్వ్యూ చేసింది ఒక లేడీ జర్నలిస్ట్ క్రిస్టియన్ వెల్కర్ అనే ఒక లేడీ జర్నలిస్ట్. ఆ మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో భాగంగా ఇంటర్వ్యూ చేయడం, ఆ ఇంటర్వ్యూలో నుంచి ఈ కాలర్ మైక్ ఇసిరేసి మధ్యలోని ఇంటర్వ్యూను వదిలేసి డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోవడం ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో హయ్యెస్ట్ వ్యూస్ ఈ వీడియోకే ఉన్నాయి. ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతూ ఉంది. అయితే ఇంటర్వ్యూలో భాగంగా అసలు ఒక రకంగా చెప్పాలి అంటే అటు ఆ లేడీ జర్నలిస్ట్కి అమెరికా అధ్యక్షుడికి మధ్య ఒక పెద్ద యుద్ధమే జరిగింది ప్రతి అంశం మీద కూడా. ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ట్రంప్ అసహనపడిపోయి ట్రంప్ చీదరింపుకు గురయ్యి ఆమె అడగడం, ఈయన సమాధానం చెప్పలేకపోవడం, మళ్ళీ నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పడం. ఎలా కరెక్ట్ ఆధారాలు చూపెడతారంటే అమెరికా అధ్యక్షుడు నేనే చెబుతున్నాను కాబట్టి అదే కరెక్ట్, అదే ఆధారం అని చెప్పి అడ్డదిడ్డంగా వాదించడం, చివరికి కాలర్ మైకి ఇసిరేసి వెళ్ళిపోవడం, ఆమెను ఇట్లా బట్టి ఇట్లా అనుకుంటూ కూర్చొని నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి ఆయన వెళ్ళిపోవడం. ప్రధానంగా 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలప్పుడు కాలిఫోర్నియాలో ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఆలస్యమైంది. ఆలస్యానికి కారణం రెగ్గింగ్ జరిగింది అని ట్రంప్ అనడం. రెగ్గింగ్ అని ఎలా చెబుతారో అట్లా పోలింగ్ శాతం ఎక్కువైంది కదా, ఎక్కువైనప్పుడు బై డిఫాల్ట్గా లెక్కించడానికి ఎక్కువ టైం పడుతుంది కదా అని చెప్పి ఆమె అనడం. లేదు అక్కడ ఎన్నికల అధికారులు దొంగోళ్ళు, మీడియా దొంగది, మీ మీడియా సంస్థలు దొంగోళ్ళు, మీడియా ప్రతినిధులు దొంగోళ్ళు, అది రెగ్గింగ్ జరిగిందని మళ్ళీ ట్రంప్ అనడం. మీడియాలో అందరూ దొంగోళ్ళు ఏమీ ఉండరు, నేను కాదు, మరి నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి, అసలు రెగ్గింగ్ జరిగిందని ఆధారాలు ఎక్కడ ఉన్నాయని చెప్పి మళ్ళీ ఆమె అడగడం. మళ్ళీ నేనే చెబుతున్నాను కదా, నేనే ఒక పెద్ద ఆధారం అని చెప్పి ట్రంప్ అడ్డదిడ్డంగా సమాధానం చెప్పడం. ప్రతి అంశం మీద కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థ దగ్గర నుంచి అన్ని అంశాల మీద ఆమె అడుగుతుంటే ఈయనకు చిరెత్తుకొచ్చేసింది. చిరెత్తుకొచ్చి ఆమె మీద నువ్వు మోసపూరితమైన దానివి, నువ్వు తెలివి లేని దానివి అని చెప్పి ఇంటర్వ్యూలో అరిచి కాలర్ మైక్ ఇచ్చేసిపోతున్నారు. మిస్టర్ ట్రంప్ ఆన్సర్ మై క్వశ్చన్స్ అన్న ఆహా, మిస్టర్ ప్రెసిడెంట్ ఆన్సర్ మై క్వశ్చన్స్ అన్న ఆహా వెళ్ళిపోతున్నారు లేచి. ఈ వీడియో ఫుల్ వైరల్ అయింది. నిజంగా మన దగ్గర జర్నలిస్టులు ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళని ఇంతగానో ప్రశ్నించే పరిస్థితి ఉంటుంది అంటారా? ఇప్పుడు ఇంతకు ముందని ఉండేదేమో, ఎందుకు ఇప్పుడు మన పాలకులు అందుకే అసలు మీడియా ముందుకు రారు. మన ప్రధాని ఉన్నారు, ఇంతకు ముందుగానే మన ప్రధాని కాకముందు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, రవీష్ కుమార్ ఇంటర్వ్యూలో అనుకున్నా నీళ్ళు తాగేసి మధ్యలో కాలర్ మైక్ తీసేసి వెళ్ళిపోయింది ఈయన కూడా. ఇంకా అప్పటి నుంచి ఈ మీడియా ముందుకు రారు. వచ్చినా ఇప్పుడు అంతా కనుక ఏదో భజన చేసుకునే వాళ్ళే ఉన్నారు కాబట్టి సరిపోయింది. అమెరికా అధ్యక్షుడిని ఏ విధంగా అయితే ఆ లేడీ జర్నలిస్ట్ వరుస పెట్టి క్వశ్చన్లు అడిగి సమాధానాల కోసం నిలదీశారో ఇప్పుడు మన దగ్గర కనీసం అట్లా ఊహించలేమేమో. అధికారంలో లేని వాళ్ళనైతే ఎన్నైనా అంటారు, అధికారంలో ఉన్న వాళ్ళని ఇలా ప్రశ్నించే జర్నలిస్టులు ఏడున్నారు? ఇప్పుడు ఉన్నోళ్ళు కానీ ఎక్కడో పక్కన ఉండిపోయారు. ఉన్నారో లేదో తర్వాత సంగతి. సార్ పాలకులు ఇంటర్వ్యూలకే పోరు. లాస్ట్ మన పాలకుడు మన ప్రధాని పోయింది ఎప్పుడో ఒకటి, అదే చెప్పాను కదా, నీళ్ళు తాగేసి మధ్యలో వచ్చేసారు కాలర్ మైక్ ఇసిరి కొట్టేసి. ఏదేమైనా అమెరికా అధ్యక్షుడి చేతనే నీళ్లు తాగించినటువంటి ఆ ఎన్బీసీ జర్నలిస్ట్ క్రిస్టియన్ వెల్కర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ వైరల్ అయిపోయింది.